హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను మా బాబాయ్ వాళ్ళ మనవరాలు మా చెల్లె కూతురికి మంజా పెళ్ళి కూతురు అయితే 3 days నుంచి అయితే అయిపోయింది. ఈరోజు అయితే బట్టలు అయితే పెడుతున్నా. అందరూ వచ్చిన వాళ్ళు బట్టలు అయితే పెడుతున్నారు. నేను కూడా బట్టలు అయితే పెడుతున్నాను. అందరూ వచ్చిన వాళ్ళందరూ బట్టలు వాళ్ళకి ఏవేవి ఇష్టమో వాళ్ళు అవి పెట్టేస్తారు అన్నట్టు. ఈరోజు కూర్చోబెట్టి పెళ్ళి కూతురు తల్లికి పెళ్ళి కూతురు నాన్నకైతే బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు. ఇంకా పక్కన కూర్చున్నట్టు చూడండి మా బాబాయ్ మా పిన్ని వాళ్ళకు కూడా అందరూ బట్టలు పెడుతున్నారు. ఇది పూలదండలు ఇంకా గంధం పెట్టేసి బట్టలు పెడతారు. పెళ్ళి కూతురికి తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బట్టలు పెడతారు అన్నట్టు. ఇట్లా ఈ సాంప్రదాయం అయితే ఈరోజు జరుగుతుంది. ఇది పెళ్ళికి ముందు రోజు అన్నట్టు. పెళ్ళిది కూడా పెడతాను వీడియో, పెళ్ళిది ఇంకా వలిమాది కూడా పెడతాను. దీని తర్వాత నెక్స్ట్ అదే వీడియో పెడతాను. మీరైతే నాకు కామెంట్స్ పెట్టాలి, లైక్స్ చేయాలి. దయచేసి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా మా బాబాయ్ పిన్ని పక్కన కూర్చున్నారు. వాళ్ళకు కూడా నేనైతే బట్టలు తీసుకెళ్ళాను. వాళ్ళకు కూడా బట్టలు పెట్టాను. పూలదండలు వేసి బట్టలు అయితే పెట్టాను. శాల్వా కప్పేసి వచ్చిన వాళ్ళందరూ అయితే బట్టలు పెట్టి చేస్తారు. చూడండి ఇట్లా ఈరోజు మొత్తం ఈ బట్టలు పెట్టడం కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కూతురు చేసే వీడియో అయితే నేను చేయలేదు, అప్పటికే అయిపోయింది. అందుకే అది పెట్టలేకపోయాను. స్వీట్లు తినిపించేసి ఈ బట్టల ప్రోగ్రాం జరుగుతుంది ఈరోజు. ఇది ఆదిలాబాద్ డిస్టిక్. ఇది ఆదిలాబాద్లో ఈ పెళ్ళి జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ తర్వాత మా రెండో బాబాయ్ కొడుకు కోడలు వీళ్ళు కూడా బట్టలు పెడుతున్నారు దండలు వేసి. అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే వీళ్ళకు కూర్చోబెట్టి అయితే బట్టలు అయితే పెడతారు. మా పిన్ని బాబాయ్కి కూడా బట్టలు పెడుతున్నారు. ఇది మొత్తం అయితే బాగుంటుంది. స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇప్పుడు దీని తర్వాత బరీది కూడా ఇందులో పెట్టాను. బరీ ఫంక్షన్ అంటే పెళ్ళి కూతురికి మగ పెళ్ళివారు బట్టలు తీసుకొని వస్తారు. అవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది మొత్తం ఒక వీడియో చేశాను. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. పెళ్ళిలో మాత్రం బాగా స్వీట్స్, పువ్వులు, స్వీట్స్ మాత్రం పుష్కలంగా తెస్తారు. బట్టలు, పువ్వులు, స్వీట్స్. ఈ ప్రోగ్రాం అయితే చాలా బాగా జరుగుతుంది. చిల్లర పైసలతోటి దిష్టి కూడా తీసివేస్తారు. ఇంకా నెక్స్ట్ వస్తున్నారు బట్టలు పెట్టడానికి. మేమైతే అందరం మంచిగా ఫోటోలు దిగాం. ఇంకా ఈ ప్రోగ్రాం అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే బరీ ఫంక్షన్ అన్నట్టు.
ఫంక్షన్ హాల్కి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు మగ పెళ్లివారు. ఇవన్నీ తీసుకొస్తారు అన్నట్టు, కూడకలు, తమలపాకు, పెళ్లి కూతురికి చెప్పులు, బట్టలు. చూడండి, ఇది పెళ్లి డ్రెస్సు, వలిమా డ్రెస్సు, ఇంకా ఇవి పెట్టే జ్యువెలరీస్, ఇవి తమలపాకులు, ఇవి కూడకలు, ఇవన్నీ తీసుకొస్తారు అన్నట్టు. అందరికీ ఫస్ట్ అయితే అమ్మాయికి రస్మానా చేస్తారు, పెళ్లి కూతురికి రస్మానా చేసేటప్పుడు అందరికీ తమలపాకు, వక్కలు ఫస్ట్ అయితే ఇస్తారు. ఇచ్చినాక ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, పెళ్లి కూతురికి రస్మానా చేస్తారన్నట్టు. ఇప్పుడు పెళ్లి కూతురు మేనత్త పక్కన కూర్చున్నది. వీళ్ళందరూ మగ పెళ్లివారే, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. వీళ్ళందరూ పెళ్లి కూతురికైతే పూలదండ వేసి, ఇంకా ఇది తలపాగా అంటారు కదా, పువ్వులతోటి అది చేయిస్తారు. అదైతే చుట్టేస్తారు, తలకి కడతారు. చూడండి, ఇది ఒక 5 ముత్తైదుల తలకైతే ఇట్లా పెడతారు. పెట్టినాక అమ్మాయికి అయితే కట్టేస్తారు అన్నట్టు. చూడండి, 5 ముత్తైదులకు పెట్టి ఇది కట్టేస్తారు అన్నట్టు. ఈ తలకు పువ్వులైతే కట్టేస్తారు. ఇది ఒక చిన్న బాషింగం లాంటిది, అట్లా కడతారు అన్నట్టు. ఎవరి సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తుంటారు కదా. ఇప్పుడు హిందూస్లలో జీలకర్ర బెల్లం ఎలా పెడతారో ఇది కూడా అదే టైప్లో జరుగుతుంది అన్నట్టు. ఇట్లా తలకి కట్టేసి, చూడండి, ఇట్లా కట్టేసిన తర్వాత ఈ ఆడపడుచులు, నేను చూడండి పక్కన నిలబడి కాసేపు వీడియో తీశాను. ఇంకా వేరే వాళ్ళు అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా చాలా గమ్మత్తుగా జోక్గా సాగుతుంది ఇది. చూడండి, చాలా బాగుంటుంది. ఆడపడుచులు, అత్త కలిసి ఈ ప్రోగ్రాం చేస్తారన్నట్టు. ఈ పెళ్లి కూతురు అత్తగారు, ఇదేమంటారు, దాశన అంటారు కదా, ఆ దాశన అయితే అందరూ ఒక 5 అయితే పళ్ళకు ఇట్లా అద్దుకుంటారు. తర్వాత పెళ్లి కూతురికి అయితే పెట్టేస్తారు ఈ దాశన పెడితేనే ఇది సాంచక రసం అంటారు దీన్ని. సాంచక రసం చూడండి, అమ్మాయికి ఇట్లా పెళ్లి కూతురికి పెట్టి తర్వాత మొహం కడిగిస్తారు అన్నట్టు. అది ఎట్లా ఉంటుంది అంటే వగరుగా చేదుగా ఉంటుంది కదా. వెంటనే వాటర్ అయితే పొక్కిలించి నోరైతే కడిగిస్తారు. చూడండి, ఇట్లా కడిగిన తర్వాత స్వీట్ అయితే తినిపిస్తారు. తర్వాత ఇక ఇది అయిపోయాక పెళ్ళి కొడుకు కూడా ఇలాగే చేసి, పెళ్ళి కూతురు చెల్లెలైతే వేలు పట్టి అది డబ్బులు వసూలు చేస్తారు. అది కూడా దీని తర్వాత వస్తుంది. ఇక్కడైతే పెళ్ళి కూతురికి అయితే సాంచక రసం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు దిష్టి తీసేసి చూడండి, ఇప్పుడైతే పెళ్ళి కొడుకుకి చేస్తున్నారు. మరుదాన్లు అయితే పరాశకాలు ఆడుకుంటా ఈ ఫంక్షన్ అయితే పూర్తి చేస్తారు. చాలా బాగుంటుంది. ఇది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. कुछ नहीं है।
दो बार खा और एक बार खा लो और एक बार दूसरी थाली के संग और एक खाते खाते अब बस है बस नहीं 3-4 सालियाँ है कहते ना 3-4 सालियाँ के हाथ से 3-4 बार बना तो बहुत मीठा हो जाता। चलो हार डालो सेरा बना चलो पहले हार डालो ये हार डालो ये भी भाई जानवा सरफराज ये बैठ जाओ सरफराज बैठो ये भी भाई हाँ इधर बैठा तुम बिना तो ये हाथ चलो ये सेरा बनो जरा आप अच्छे से बनो हाँ बन नहीं बन आफरीन तो वन पीछे से लेके आफरीन ए तू वन पीछे से लेके वो सिर्फ 5 मिनट बन के निकाल दो 5 मिनट ही कर दो ज़्यादा रखो 5 मिनट बन के निकाल दो बस 5 मिनट चलो मैया हाँ ऐसा रख दो बस देखो निके खाने में नहीं आएंगे फिर सो जाएंगे ना नमकीन है तो भी नहीं बोलेंगे खामोश खा लेंगे नींद लग जाती फिर अच्छा ठीक है बस है बाजू वालों को खिला मालूम हो जाए साले दोनों खा लेंगे बोल रहे यास्मीन मालूम नहीं वो यास्मीन मतलब कुछ ना कुछ था उसमें नहीं मैं खाई ना हाफ वाला नहीं खिला रहे वहाँ से इशारा हो गया नहीं बोली हाफ वाला खिलाओ एक बार टेस्ट करना करेगा खाने वाले खा लिए ना जान चलो देखो आपकी बहन और एक है ना उनको भी थोड़ा मौका दिया नहीं पूरा टेस्ट उन्होंने पूरा टेस्ट टाइम हो रहा अरे बाप नहीं ऐसा नहीं रहता मिर्ची नहीं बस है खा लिया ना बस है अब ना बोले बोलने नहीं आया तो क्या करते बोलो इशारे से नहीं देर हो रही मां नहीं दे रहा आप नहीं बस अरे अपन वलीमे के दिन बहुत नहीं वलीमे के दिन करेंगे टेंशन ना लो सुने वलीमे के दिन करेंगे वैसा कुछ भी नहीं है नमक होगा उसमें क्या निके खाने में आना है नहीं वलीमे में करेंगे हाँ टेंशन ना लो अब जो करना है ना वो जल्दी करो मेहंदी लगाओ